రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. పోలింగ్ పూర్తయిన వెనువెంటనే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీద కూడాను టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు వెలువడుతున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రము అటు ఇటు తేల్చుకోలేనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్కు సంబంధించినంత వరకు పోటాపోటీగా ఉంటుంది. అది దీదీ గెలుస్తుందా లేకపోతే బీజేపీ గెలుస్తుందా, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి నంబర్లను సంపాదించుకుంటుందా లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4వసారి గెలుస్తుందా, ఈ విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఓటరు పెదవి విప్పడం లేదు. పశ్చిమ బెంగాల్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి అందరూ పోల్స్టర్స్ అనండి, యూట్యూబర్స్ అనండి, విలేకరులు అనండి, వీళ్ళందరి అనుభవం ఏంటంటే ఓటరు ఎవరికి ఓటు వేశాడన్న విషయాన్ని చెప్పటం లేదు, అసలు బయటపడటం లేదు. మీరు అడిగితే వేశాము 4వ తారీఖున తెలుస్తుంది, ఎవరికి వేసామో చెప్పనవసరం లేదు, అందరూ ఎలా వేశారో మేము అలా వేశాము, లేకపోతే వేయవలసిన పార్టీకి వేశాము, లేకపోతే ఇది బయట పెట్టడానికి ఇది సమయం కాదు, ఈ రకంగా మొత్తానికి ఎత్తగొట్టేస్తున్నారు. కానీ ఓటర్లు తమ మనసులో ఏముందో చెప్పడం లేదు. ఇది బెంగాల్కు ప్రత్యేకం. బెంగాల్లో ఓటర్లు తమ నాడిని అసలు పట్టుకోనివ్వడం లేదు, తెలుసుకోనివ్వడం లేదు. దాంతో ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసిన వాళ్ళందరూ కూడాను వాళ్ళ అంచనాలు వేసుకుంటున్నారు. ఉన్నటువంటి మూడ్ని బట్టి, రాజకీయ పార్టీల వ్యవహార శైలిని బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి, కొంత వాళ్ళు ముందు నుంచి బిల్డ్ చేసుకున్నటువంటి నెట్వర్క్ ఆధారంగా రిజల్ట్స్ ఇస్తున్నారు. కానీ ఓటరు మాట్లాడటం లేదు. అన్నిటికన్నా విచిత్రమైన సంఘటన ఏంటంటే మై యాక్సెస్ ఇండియా అనేటటువంటి సర్వే సంస్థ చాలా అక్యురేట్గా ప్రెడిక్ట్ చేస్తుందని చెప్పి పేరున్న సంస్థ. ఆ సంస్థ బెంగాల్లో ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చెప్పడానికి అంగీకరించలేదు. మేము విడుదల చేయము అంది. దానికి వాళ్ళు చెప్పినటువంటి కారణం చాలా ఆసక్తికరమైంది. వాళ్ళు చెబుతున్నది ఏంటంటే మామూలుగానే బెంగాల్లో ఒక 30% మంది ఓటర్లు తాము ఓటు ఎవరికి వేశారో చెప్పరు. కానీ ఈసారి దాదాపు 80% మంది తాము ఓటు ఎవరికి వేశారో చెప్పటం లేదు. గ్రామ ప్రాంతాల్లో 70% మంది చెప్పటం లేదు, మౌనంగా ఉంటున్నారు, ఎటు చెప్పడం లేదు, ఏ వివరము అందించటం లేదు. పట్టణ ప్రాంతాల్లో కల్కత్తా లేకపోతే హౌరా ఇటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో వీటిలో 80% మంది ప్రజలు మాట్లాడటం లేదు. అంటే జస్ట్ 20% మంది రెస్పాన్సెస్ ఆధారంగా మేము ఎగ్జిట్ పోల్ చెప్పడం కష్టమని చెప్పి మై యాక్సెస్ ఇండియా సంస్థ ప్రకటించింది. అందుకని వాళ్ళు బెంగాల్కి ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు, మిగతా సంస్థలు ఇచ్చారు, అది వేరే విషయం. అంటే బెంగాల్ ఓటరు ఎంత గుంభనంగా ఉన్నాడో గమనించండి. అంటే వాస్తవానికి ఇది బెంగాల్ రాజకీయాల కథను చెప్తుంది. రాజకీయ హింస బెంగాల్లో ఏ స్థాయిలో ఉందో, ఏ పార్టీకి ఓటు వేస్తే ఫలితము గనక నేను పలానా పార్టీకి వేశానని చెప్పిన తర్వాత ఆ పార్టీ గెలవకపోతే ఆ తర్వాత వచ్చే పరిణామాల్ని ఎలా ఫేస్ చేయాలి, భౌతిక దాడులు జరిగితే ఏం చేయాలి. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళ మీద వారాల తరబడి హింస జరిగింది, అనేక మంది గాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీ సమయంలో కూడాను ఈ రకమైన హింస జరిగింది. కమ్యూనిస్టులు 2011లో ఓడిపోయిన తర్వాత తృణమూల్ కార్యకర్తలు ఇదే రకంగా దాడి చేశారు. అందుకనే ఎన్నికల్లో ఈసారి ఉన్నటువంటి ఊపుని చూసి ప్రజలు పూర్తి మౌనాన్ని పాటిస్తున్నారు. బహుశా ఓటరు పెదవి విప్పకుండా తన అభిప్రాయాన్ని కేవలం ఈవీఎం పెట్టెల్లోనే చెప్పినటువంటి చాలా అరుదైన ఎన్నికగా బెంగాల్ ఎన్నికని చెప్పాలి. ఇది అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి భయము, సర్వసాధారణ ప్రజానీకంలో ఉన్నటువంటి భయానికి ఇది నిదర్శనము. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గత 15 సంవత్సరాల పరిపాలనలో ఎంత హింసకి పాల్పడింది, రాజకీయ ప్రత్యర్థుల్ని ఎంతగా అత్యాచారాలకు గురి చేసింది,
ఒత్తిడులకు ఉత్పీడనకు గురి చేసింది అనడానికి ఇది నిదర్శనం. మేము తృణమూల్కి వేశామని చెప్పడానికి కూడా వాళ్ళు సంకోచిస్తున్నారు. తృణమూల్ మద్దతుదారులు కూడా మేము తృణమూల్కి వేశామని చెప్పడానికి భయపడుతున్నారంటే, ఒకవేళ తృణమూల్ ఓడిపోతే 2011లో బీజేపీ కార్యకర్తలకు ఏం జరిగిందో అది తమకు జరుగుతుందన్నటువంటి భయం వాళ్ళలో ఉన్నట్టుంది. కాబట్టి రెండు పక్షాల వాళ్ళు కూడాను, న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మాట్లాడకపోవడం ప్రత్యేకత. ఈ భయం ఏ స్థాయిలో ఉందంటే, ఎన్నికలు జరిగిన తరువాత కూడా సిఏపిఎఫ్కి చెందినటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి చెందినటువంటి సిబ్బంది కోల్కతాలో ఉన్నటువంటి గుల్షన్ నగర్ కాలనీ పైన దాడి చేశారు. గుల్షన్ నగర్ కాలనీ దురంధర్ సినిమాలో కరాచీ యొక్క సబర్బన్ అయినటువంటి ల్యారీ వంటి నేర సామ్రాజ్యపు రాజధాని. దొంగ ఓట్లు కానీ, దొంగ ఆధార్ కార్డులు కానీ, దొంగ పాస్పోర్ట్లు కానీ, అన్ని రకాల దొంగ పత్రాలు కానీ, నేరపూరిత ఆయుధాలు కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, అన్నిటికీ భౌతిక దాడులకి కానీ పెట్టింది పేరు ఆ గుల్షన్ నగర్ కాలనీ మీద ఎన్నికలు జరిగిన తర్వాత కూడాను దాడులు జరుగుతున్నాయి. అంటే రాజకీయంగా బెంగాల్లో హింస దైనందిన జీవితంలో ఎంత అంతర్భాగమైపోయిందన్నది దీని ద్వారా అర్థమవుతుంది. రెండవది, ఓటింగ్ సమయంలో కూడాను ఈ 5 రాష్ట్రాల్లో, బెంగాల్తో సహా 5 రాష్ట్రాల్లో కూడాను కౌంటింగ్ సెంటర్స్లోకి వెళ్ళే వాళ్ళకి 3 అంచెల భద్రత, 3 అంచెల తనిఖీ, ఆ తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఇవ్వడం, క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతోంది. క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే లోపలికి ప్రవేశించే ఏర్పాటు చేయడం జరుగుతుందంటే, రాజకీయ హింస జరగకుండా, ఎన్నికల తరువాత కూడా ఏ రకమైన హింస జరగకుండా ఉండేందుకు చాలా రోజుల పాటు సిఆర్పిఎఫ్ బెంగాల్లోనే, సిఏపిఎఫ్ బెంగాల్లోనే మకాం చేయబోతోంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ బెంగాల్లోనే మకాం వేయబోతోంది. కాబట్టి బెంగాల్లో పరిస్థితులు ఎంత కనాకష్టంగా ఉన్నాయో, రాజకీయ హింస ఎంత విశృంఖలంగా విచ్చలవిడిగా జరుగుతుందో తెలుస్తుంది. అయితే ఈ మౌనము ఒక తుఫానుని దాచి ఉండవచ్చును అని చెప్పి చాలామంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రెండవది, బెంగాల్ పోలీస్ వైఖరిలో మార్పు వచ్చింది. గతంలో బెంగాల్ పోలీసు పూర్తిగా తృణమూల్కి మద్దతుగా వ్యవహరించారు. కానీ పోలింగ్ నాడు కానీ, పోలింగ్ అయిన తరువాత రోజు కానీ, చాలా చోట్ల పోలింగ్ తరువాత రాత్రి జనాలు గుమిగూడినప్పుడు కానీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గుమిగూడినప్పుడు పోలీసులు చాలా గట్టిగా వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. మొట్టమొదటిసారి బెంగాల్ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు. రెండవ విడత పోలింగ్ అయిన తరువాత, పోలింగ్ జరుగుతుండగా పోలీసుల వైఖరిలో వచ్చినటువంటి ఈ మార్పు బెంగాల్లో రాజకీయం కూడా ఏదన్నా మార్పు జరగబోతోంది అన్నదానికి ముందస్తు సూచన అన్నది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు చర్చిస్తున్నటువంటి విషయం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.